ఇక్కడ కొన్నాళ్ళ క్రితం మా కొన్ని పూర్వకాలం కాడి నుంచి కూడాను మా తాతలే వ్యాపారాలు చేశారండి ఇక్కడ. మా తాతల తర్వాత కొంచెం కాలం అయిపోయిన తర్వాత మేమైతే వ్యాపారాలు చేస్తున్నాం. గత 50 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నాం. ఇప్పుడైతే మరి చాలా మట్టుగా ఇక్కడ బాగోలేక చాలా మంది మరి వ్యాపారాలు తగ్గిపోయాయి. కొంచెం ఏంటంటే ఈ వర్క్ చాలా మంది చేయిస్తాను చాలా మంది ముందుకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళే. మరి మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ మేము అన్నం మాకు ఇది కన్నతల్లి లాంటిది. మా కుటుంబానికి పొద్దున్న లెగితే తెల్లాడితే ఆడవాళ్ళని మగవాళ్ళని ఇక్కడే మేము ఉంటామండి. ఇక్కడే వ్యాపారాలు చేస్తాం. మాకు కొడుకు నింపే కన్నతల్లి అండి. మాకు ఇది లేని మేము బతుకులేదు. మాకు ఇది లేని మాకు ఎందుకంటే మాకు ఈ వ్యాపారం పొద్దున్న లెగితే మొత్తం మేము దాదాపు ఒక 40 మంది ఉంటామండి. ఆడవాళ్ళు 40 మంది కూడా ఇక్కడే ఉంటామండి. కానీ ఇప్పుడు చాలా మంది మార్కెట్ ఎందుకు వేస్తలేదంటే మార్కెట్ పడిపోయింది. మొక్కలు వచ్చేసి మార్కెట్ మొత్తం పడిపోయింది. దానివల్ల కొంతమంది రాలేదు. కొంతమంది అయితే వ్యాపారాలు చేసుకుంటున్నాం నెమ్మదిగాను. మరి మేము కోరుకుంటున్నాం ఏంటంటే మీరు మాకు బాగు చేసి ఇది ఎలా ఉన్నది అలాగా మాకు ఏం కాదు, ఎలా ఉన్నది అలా బాగు చేసి ఇస్తే చాలు. ఇదే మేము కోరుతున్నాం. మేము వ్యాపారాలు చేసుకుంటాం. మా తాతల కాలం నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నారు సార్. మేము కూడా చిన్నప్పటి నుంచి ఇక్కడే వ్యాపారం చేస్తున్నామండి. ఇది కొంచెం ఇది పడిపోయేలా ఉందని కొంచెం మాకు కొంతమంది వ్యాపారం కూడా రావట్లేదు. ఇది కొంచెం రీమోల్డింగ్ చేయిస్తే చాలని అనుకుంటున్నామండి. మేము తోలుబొమ్మలాట క్యాస్ట్ మాది. మాకే పనులు తెలియదు, వ్యాపారం తప్ప ఇంకేమీ చేయలేము. అందుకోసం మార్కెట్కి నమ్ముకొని ఉన్నాం. ఆ మార్కెట్ కొంచెం మీరు బాగు చేయించారనుకోండి, మేము నిరంతరం మీ మాట మీదే ఉండిపోతాము. మా తాతల కాడి నుంచి ఇక్కడే తోలుబొమ్మలాట ఆడేవారు. ఇప్పుడు ఆ కళ కొద్దిగా వెనక్కి పడడం వల్ల పాత బట్టలు వ్యాపారం చేసుకుంటున్నాం. అది కూడా మార్కెట్ బాగా పడిపోతుంది. అది కొంచెం వర్క్ ఉంది, వర్క్ చేయిస్తే చాలు. మేము పుట్టుకల కాడి నుంచి మాకు ఇదే వ్యాపారం కానీ మరి వ్యాపారం పడిపోతుంది. మరి మార్కెట్ బాగు చేస్తారని అడుగుతున్నాం సార్. ఇది బాగోలేదు. బాగు చేస్తే చాలు.